హాయ్ అన్న. చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు సినిమా వస్తుంది కదా, సో ఎట్లా అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్స్? అంటే హిట్ అవుతుంది అనుకుంటాను, ఎందుకంటే చిరంజీవి కదా, ఆయన అంటే బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఓకే, అయితే అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, 300 కోట్లు కలెక్ట్ చేసింది. సో నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారితో వస్తున్నారు అనిల్ రావిపూడి గారు, సో అది ఇంకెంత హిట్ అవుతుంది? అదైతే ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, ఖచ్చితంగా చాలా హిట్ అవుతుంది. సో ఈ రోజు చిరంజీవి గారి సాంగ్ రిలీజ్ అయింది విశ్వంబరాలో, చూసారా? రామరామ సాంగ్ చాలా బాగుంది. సో ఈ రోజు హనుమాన్ జయంతి రోజు ఆ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతుంది? అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. సాంగ్ అయితే చాలా బాగుంది. చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ వచ్చారంటారు మొత్తం. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది సాంగ్ ఈ రోజు? చూసారా చిరంజీవి గారి సాంగ్? బాగుందా? చాలా చాలా బాగుంది. ఓకే, సో ఏమి నచ్చింది సాంగ్ లో? సో విశ్వంబర అంటే ఆంజనేయ స్వామి అంటే గ్రాఫిక్స్ కి సంబంధించిన సినిమా కదా? బాగుంది, చాలా కలర్. సో హిట్ అవుతుంది అంటారా సినిమా? ఫుల్ హిట్. ఓకే, సో చిరంజీవి గారు నెక్స్ట్ అనిల్ రావిపూడి గారితో వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మైక్ తీసుకోండి. ఫైట్స్ ఇంకా ఫన్ తగ్గేదలే. ఓకే, సో మొన్న 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా అనిల్ రావిపూడి గారి సినిమా, సంక్రాంతికి చిరంజీవి గారితో వస్తుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10 times ఎక్కువ. 10 times 3000. ఓకే, సో సాంగ్ అయితే నచ్చింది. పాడతారా సాంగ్? 30,000 పోతుంది. సాంగ్ పాడతారా? సాంగ్ రాదా? సో చిన్నపిల్లాడు కనిపించాడు కదా భుజాల మీద, చిరంజీవి గారి భుజాల మీద, ఎలా క్యూట్ ఉన్నాడా? ఓకే, సో సినిమా కోసం వెయిటింగా? ఓకే, థ్యాంక్ యూ.